చాలా సార్లు మన భక్తి జీవితాల్లో మనం కంటిన్యూషన్ గా సాగిపోతూ ఉంటాం. అంటే మన భక్తి ఎలా ఉంటది అంటే అప్పుడప్పుడు సూర్యుడు లాగా ఉంటది. ఎలా ఉంటది? సూర్యుడు ఎలా ఉంటాడు? ప్రకాశిస్తా ఉంటాడు. మన భక్తి జీవితాల్లో కూడా మనం ప్రకాశమానమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ వచ్చేసరికి అమావాస్య లాగా మారిపోతూ ఉంటారు. అమావాస్య అంటే చీకటి. అంటే ఎంత భక్తిగా ఉంటామో ఆ భక్తి దిగజారిపోతుంది. ఎంత భక్తిగా ఉంటామో ఆ భక్తి నిష్ప్రయోజనం అయిపోతూ ఉండదు. ఎంత భక్తిగా ఉంటామో చేద్దాం 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 ఉంటాం, ఆశ ఉంటది, కానీ ఆ ఆశ నిరుత్సాహం అయిపోతుంది. ఎందుకు? కారణం ఏంటి? మీరు ఎవరు చెప్పండి. భక్తి ఎందుకు క్షీణించిపోతుంది? భక్తిహీనత రావడానికి కారణం ఏంటి? ఎన్ని వాక్యాలు అన్నారు, ఇన్నిసార్లు చెప్పాను. ఇక్కడన్నా చెప్పండి పాయింట్. మనలో భక్తిహీనత రావడానికి కారణాలు ఏంటి? అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒకటే కాదు. మీకు తెలిసినవి చెప్పండి. ప్రార్థన లేని, ఇంకా అవిశ్వాసం, ఇంకా ప్రార్థన చేస్తే కార్యం జరగకపోవడం, ప్రార్థన చేస్తే కార్యం జరగకూడదు మనం, అది కాకపోతే ఇంకా సరే, ఇంకా అర్థం కాడే చెప్తాను. ఎందుకు చాలా సార్లు మనం నిరుత్సాహపడిపోతాం? ఎందుకు భక్తి జీవితాల్లో భ్రష్టత్వం, భక్తిహీనత వస్తుందంటే చాలా సార్లు ప్రార్థనలు ఏవి కరెక్టే, కొన్నిసార్లు వాక్య ధ్యానం కరెక్టే, వాక్య ధ్యానం చేయకపోవడం, కొన్నిసార్లు మన దేవుడి మీద నమ్మకం ఉంచకపోవడం, కొన్నిసార్లు దేవుడి కార్యాలు ఆలస్యం అవటం, వీటన్నిటి వల్ల భక్తిలో డల్నెస్ వస్తుంది. అయితే చాలా మందిలో ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, వాక్యాన్ని వింటారు, మందిరానికి వస్తారు, కానీ భక్తిహీనత ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? అయినా ఎందుకు ఉంటది? ఎందుకు ఉంటదో చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 2:16 అపవిత్రమైన గట్టి మాటలు మాటలాడు వారు మరి ఎక్కువగా కాదు. ఎందుకు భక్తిహీనత వస్తుంది? ఇక్కడ ప్రార్థన చేయకపోవడమా, వాక్యం చదవకపోవడమా? కాదు, అపవిత్రమైన ఒట్టి మాటలు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా? ఆత్మీయులైన వారు తగు మాత్రమే మాట్లాడాలి, వాగుడికి అలా వాక్కూడదు. రెండోది ఏంటి తెలుసా? ఎప్పటితో పడితే ఆడితో కూడా మాట్లాడకూడదు. అంటే అట్లా చెప్పేసి దాని పలకరిస్తే కాదని అర్థం. మనం వ్యర్థంగా మన మాటలను ఉచ్చరించకూడదు. మీకు విషయం గుర్తుంచుకోండి, మన నోట్లో దేవుడి శక్తి ఉంది. ఒకసారి చెప్పండి, నా నోట్లో దేవుని ప్రభావం, దేవుడి శక్తి ఉంది. జీవ మరణములు దేని వశం? దేవుడి వశమా? నాలుగు వశం. జీవ మరణం నాలుగు వశం వాకింగ్ చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు నీ నోట్లో ఏముంది? జీవం ఉంది. నీ నోట్లో ఏముంది? మరణం ఉంది. అలా నీ నోట్లో ఉన్న జీవాన్ని నువ్వు వ్యక్తం చేసుకోకూడదంటే, నీ భక్తిహీనతలో నువ్వు దిగజారిపోకూడదంటే, ఎక్కువగా భక్తిహీనత రాకూడదంటే నువ్వేం చేయాలంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అంటే పనికి మన ముచ్చట్లో పెట్టుకోకూడదు. కానీ ఈ రోజు మనిషికి ఏమిష్టం తెలుసా? మీకు ఏం చెప్తాను, మనిషి సైకాలజీ ఏంటంటే మనిషి సంఘజీవి. ఏ జీవి? సంఘజీవి అంటే ఏంటంటే అందరితో కలిసి బతకాలి, ఏకాంతానికి మంచి బతకలేడు. కొన్ని కొన్ని కుటుంబాల్లో భార్యలు ఏడుపు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇదే ఏడుతాడు. ఎందుకో తెలుసా? పట్టించుకోకపోతే, ఒక మనిషి మాట్లాడకపోతే తట్టుకోలేరు. ఒక మాస్టర్ గా చూస్తున్నాడు. మన రీసెంట్ గా ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఆయనకి. వాళ్ళ ఆవిడ ఉంటుందంట, పెళ్లి కాకముందు తను మాట్లాడావు, పెళ్ళైన తర్వాత మాట్లాడలేదు, బిజీ బిజీ తిరుగుతున్నావు, ఏంది అని ఏడుతుందంట. చెప్తున్నాడు తమ్ముడు చేస్తుంది మా ఆవిడ. అప్పుడు నేను చెప్పాను, బాబు ఆమెకు కావాల్సిన ఆమెకి, దేవుడికి కావాల్సిన ఆమె దేవుడికి అని చెప్పాను. అంటే మనిషి సంఘజీవి కాబట్టి మనిషి మాట్లాడుకుని ఉండలేడు. ఆడవాళ్ళు అయితే మరీ ఒక సర్వే ప్రకారం అంట మనిషి తినకుండా బతుకుతాడంట, మనిషి వేరే వేరే లేకుండా బతుకుతాడు, కానీ మాట్లాడకుండా బతకలేడంట. ఏం లేకుండా బతకలేడు. ఇప్పుడు లోకానుసారమైన ధర్మం అది, లోకానుసారమైన వ్యక్తుల ఆలోచన విధానాలు అవి. అయితే దేవుడిని విశ్వసిస్తారు. మన జీవితంలో మనం కలిగి ఉండాల్సిన తెలుసా? మన నోటిని అదుపులో పెట్టుకోవడం. ఏ ఘోరమైన విషయాలు జరిగినా, ఏ పాపాలు మన నుంచి జరిగినా మన నుంచి ఎక్కువగా మన నాలుగు నుంచే జరుగుతాయి అన్ని. ఎదుటి వ్యక్తిని దూషించడం, ఎదుటి వ్యక్తిని తిట్టడం. కొంతమంది ఊర్లను తిడతా ఉంటారు, ఇంటికి కూడా తిట్టుకుంటా ఉంటారు. 24 గంటలకు అదే పని అయిపోయి తలుచుకుంటూ ఉంటారు. తలుచుకుని మొగుడు తిడతారు, భార్యను తిడతారు, కొంతమంది భర్తలు తిడతారు, కొంతమంది అత్తమామలు తిడతారు, కొంతమంది అదే పని. ఇట్లాంటి వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. ఎప్పుడు కూడా దేవుడు మనకు నోరిచ్చింది దేనికంటే ఆయన సూచించడానికి. ఏమి ఇచ్చడానికి?
ఇప్పుడు మనం స్తుతించే వారిగా ఉండాలా. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రసన్నత, దేవుని శక్తి అందరిలో ఉంది. అయితే అందరిలో ఉంటే అందరూ ఎందుకు చూడలేకపోతారు చెప్పిన? ఆ ప్రభావం నీలోకి రావాలంటే నీ నోటిని ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? ఎప్పుడు అడుగుతా ఉండాలి లోపల. ఏమని అడగాలి? ప్రభా నీ శక్తితో నింపునాయన అని. ఇదివరకు సేవకులు గాని, భక్తి పనులు గాని, విశ్వాసులు గాని ఖాళీ ఉండి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎప్పుడు కూడా నోటితో దేవుని స్తుతించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? కానీ ఈ రోజు కొంచెం సేపు ఖాళీ ఉంటే సెల్ ఫోన్ తీసేస్తున్నారు, కొంచెంసేపు ఖాళీ ఉంటే ముచ్చట్లు పెట్టేసుకుంటారు. అందుకే దేవుడి వాక్యం స్పష్టంగా చదివేస్తుంది. ఇక్కడ చూడండి, అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే మనము భక్తిహీనులు అవ్వకూడదంటే మన నోటిని ఏం చేయాలి? కాచుకోవాలి. మన నోటిలో దేవుని జీవం ఉంది. ఆ జీవం నీలో నుంచి పోకూడదంటే కొంతమంది వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉంటారు, పిల్లలను కూడా దూషిస్తా ఉంటారు. పిల్లలను కూడా మనం ఏం చేయకూడదు? ఇప్పుడు వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు ఎట్లా పోను, వీడెట్లా పోను, ఇవన్నీ రాకూడదు మన నోటి అంటే. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు, వాళ్ళ అల్లరి పిల్లలై ఉండొచ్చు. అల్లరి పిల్లలైన మనం ఏం చేయాలా? వీడు మంచిగా మారిపోను కాక, వీడి జీవితం మారిపోను కాక, నీ భర్త జీవితం మారలేదు అనుకో, నా భర్త జీవితం మారిపోను కాక, ఇలా పలకాలి. అలా పలికినప్పుడు ఏమైంది తెలుసా? నీలో నుండి ప్రభావం విడుదలైంది. ఏం విడుదలైంది? కానీ అపవిత్రమైన మాటలో, పనికిమాల ముచ్చట్లో కొంతమంది ఆడవాళ్ళు ఎంత గలీజుగా మాట్లాడుకుంటారంటే అంత గలీజుగా మాట్లాడుకుంటారు. బూతులు, సిగ్గు చేరం ఉండదు. మీకు కాదు, కొంతమంది ఆడవాళ్ళు. అంటే ఒకసారి నేను మొక్కజొన్న సీజన్ ఉంటది కదా, మొక్కజొన్న సీజన్లో ఇంటికాడ ఖాళీ కూర్చోడం ఎందుకని అంటే అప్పుడు సేవకుండా వాళ్ళు ఇంకా బయట ట్రైనింగ్ చేసి ఖాళీ సేవకుండా ఇంటికి వచ్చారు. ఎండాకాలం వస్తే మొక్కజొన్న నిలుపుతామని చెప్పేసి ఆడవాళ్ళతో పాటు వెళ్ళారు. ఇంటి మీద 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. మా అమ్మ, నేను ఒక్కడే మా అమ్మ ఆడాలి. విపరీతమైన బూతులు. మరి బూతులు ఎవరో తెలుసా? చర్చికెళ్ళా ఉండే ఎవరో సిగ్గు లేదా? అనకూడదు కానీ మగపిల్లడు ఉన్నాడు అంటున్నారు. అనకూడదు కానీ మగపిల్లడు ఉన్నారు అంటున్నారు. ఇంకెందుకు అనకూడదని? ఇప్పుడు వీళ్ళు ఎవరు అన్ని వేస్తే సరే అన్ని అనుకోవచ్చు, కానీ దేవుని నమ్ముకున్న విశ్వాసులే వాళ్ళ నోటితో వ్యర్థమైన వాటిని ఉచ్చరిస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? కోకిలి మాటలైనను, సరసోక్తులైనను. కొంతమంది వరుస అయ్యేవాళ్ళు ఉంటారు మనకి. ఇప్పుడు నాకు మనతలో వరుస అయ్యి ఉన్నాం అనుకో, లేదా ఆడవాళ్ళకి బాగా వరుస అయ్యేవాళ్ళు అనుకో, వాళ్ళతో కూడా మనం ఏం చేయకూడదు? సరసాలు ఏం చెప్పట్లా వాక్యం ఉంది. మీరు సరసోక్తులైనను, కోకిలి మాటలైనను, బూతులైనను ఉచ్చరించకూడదు. వీటన్నిటి వల్ల కూడా అప్రతిత వస్తుంది. వీటన్నిటి వల్ల కూడా భక్తిహీనత వస్తుంది. వీటన్నిటి వల్ల కూడా నువ్వు దెయ్యానికి ఓపెన్ చేస్తున్నావు డోర్ని. అర్థమైందా? ఖచ్చితంగా మనం మార్పు చెందాలి. మీకు విషయం చెప్పనా? బూతులు ఎవరు మాట్లాడతారు? బూతులు ఎవరు మాట్లాడతారు? నేను చెబుతానండి. గాలోళ్ళు మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? తాగుబోతులు, గాలోళ్ళు అంటారు. మరి మీ భాషలో ఏమంటారు కానీ మా ఊర్లో గాలోళ్ళు అంటారు. వాళ్ళు మాట్లాడతారు బూతులు. ఇప్పుడు మీరు బూతులు మాట్లాడుతున్నారు అనుకో, మీరు ఎవరు? నేను ఎవట్లా మీరు అనుకుంటున్నారు. మీరు బూతులు మానేస్తే మీరు దేవుడి పిల్లలు. సరే, యేసు ప్రభు ఎప్పుడైనా బూతులు తిట్టాడు ఎవరన్నా? మరి నువ్వు ఎందుకు పెడతానా? నీకెందుకు వస్తానే? నువ్వు దేవుడి పిల్లడు కదా. యేసు ప్రభు పోలికలకు మార్చడాలి మనందరం. యేసు ప్రభు పోలిక అంటే తెలుసా? ఆయన మాట ఎలా ఉందంటే, ఆయన మాట వ్యభిచారిని మార్చగలిగింది, ఆయన మాట దొంగలు మార్చగలిగింది, నేటికి కూడా అనేకుల జీవితాలను మార్చింది ఆయన మాట. అంతటి శక్తి కలిగిన దేవుడిని ఎరిగిన మనం మన మాట ఎలా ఉండాలి తెలుసా? అనేకుల జీవితాలు మార్చేదిగా ఉండాలి. కొంతమంది మాటలు చెడగొడతాయి, కొంతమంది మాటలు పడగొడతాయి, కొంతమంది మాటలు నోటాలు వీళ్ళు గాయాలు చేస్తాయి. ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, భర్త కోపం ఇచ్చినంత ఒకటి అనడానికి వదిలిపెట్టరు. ఏం చేస్తారు తెలుసా? ఇంకా కోపం రావడానికి ఇంకా 4 వాడుకోవడానికి పెడతారు. అప్పుడు ఏమైంది తెలుసా? పెరిగి గాలి పడింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటి వల్ల కూడా మనం భక్తిహీనం అయిపోతున్నాం. మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నాలుగును సాగు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చూడండి, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు స్పష్టంగా చెబుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యాకోబు రాసిన పత్రిక అందరికి 3వ అధ్యాయం నుంచి అనుకుంటా. నాలుకకు సాధు చేయి, అది మత్స్యకరమైన విషముతో నిండినది, అది నిర్మలమైన దుష్టత్వమే.
ఏ నరుడు కూడా నాలుగుని ఏం చేసుకోలేడంట. సాధు చేయి. దానిపైన ఉండదు తెలుసా. మనిషి జంతువులు సాధు చేసుకుంటున్నాడు. కొంతమంది పులులు పెంచుకుంటారు, సింహాలు పెంచుకుంటారు. అంత క్రూరంగానైనా సాధు చేయగలుగుతున్నారు, కానీ నాలుగును మాత్రం సాధు చేసుకోలేకపోతారు చాలా మంది. మీకు విషయం చెప్పనా, లోకానుసారమైన వ్యక్తులైతే తమ నాలుగును అదుపు చేసుకోవడానికి వారికి సామర్థ్యం సరిపోదు. ఎందుకో తెలుసా, వారి శరీరము కూడిన మాటలతో, వారి శరీరంతో కూడిన ఎత్తులతో వారి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నమ్ముకొని మీరు మీ నోటిని కంట్రోల్ చేసుకోవడం ఈజీ. చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకునే నా నోటిని అదుపు చేసుకోవడం ఈజీ. నేను అదుపు చేసుకోలేకపోయానే, నేను మాట్లాడాను అనకూడదు. ఎందుకో చెప్పనా, దేవుడు ఖచ్చితంగా నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? గలతీ రాసిన పత్రికలో ఒక మాట రాస్తుంది, తీయుదురే. ఆత్మ ఫలం మీదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహం. ఏ నిగ్రహం? అంటే ఇప్పుడు నీ నాలుకను నువ్వు నియంత్రించుకోలేవు, నీ నాలుకను నువ్వు అదుపు చేసుకోలేవు, కానీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా, నువ్వు నాలుగును అదుపు చేసుకోవడానికి నీకు సామర్థ్యం ఇస్తాడు. నీ నాలుగును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, అయితే నువ్వేం అడగాలి తెలుసా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయాలి. ఏమడగాల? నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అడుగుతావో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా, నువ్వు బూతులు మాట్లాడకుండా సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? మీకు విషయం చెప్పనా, భయంకరమైన బూతులు తిట్టేవాడిని, పిచ్చిగా బూతులు మాట్లాడేవాడిని. నోరు తెరిస్తే బూతులు వచ్చాయి నాకు. నేను అప్పట్లో యేసుప్రభు నమ్మకం ముందు మెకానిక్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అంటే, యేసుప్రభు నమ్మకం ముందు ట్రాక్టర్ మెకానిక్ లో చేరాను. ఉదయం ట్రాక్టర్ మెకానిక్ లో చేసేవాడు, నైట్ టైం పెట్రోల్ పంపులు పెట్రోల్ కొట్టేవాడిని. కొద్దిగా బుద్ధులు పెట్రోల్ పంప్ కదా దాంట్లో. అది వాడిని అడగని చెబుతాడు, చిన్నప్పుడు మా ఫ్రెండ్ కదా, విపరీతమైన బూతులు మాట్లాడేవాడిని. కానీ ఎప్పుడు యేసుప్రభు నమ్ముకున్నానో, ఈ రోజు నేను బూతులు మాట్లాడదంటే ఎవరు నమ్ముతాడా? ఎవరు నమ్మడు. ఎందుకంటే నా మాట విధానం మారిపోయింది. ఎందుకంటే యేసుప్రభు నా బ్రతుకుని మార్చాడు. ఈ రోజు యేసుప్రభు నీలో ఉన్నాడు, యేసుప్రభు నీతో ఉన్నాడు, నువ్వు ఆయన విశ్వసించావు. ఆయన నీలో ఉండి నీకేం చేస్తావు తెలుసా, నువ్వు జయించడానికి నీకు సామర్థ్యం ఇస్తాడు. కానీ చాలా మందికి ఎందుకు ఈ స్పృహ లేదు, చాలా మంది ఎందుకు ఇవి చేయలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఆ స్పృహ కలిగి లేదు. ఏం కలిగి లేదు? కానీ చాలా మంది ఎటుపోతున్నారు తెలుసా. చూడండి, పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అసలు మనం నేర్చుకుంటున్న భక్తికి సారం ఏంటి, మనం ఇంత వాక్యాన్ని ఎందుకు వినాలి, మనం ఎందుకు దేవుని వెంబడించాలి, ఎన్ని దాంట్లో ఒక మాటలు ఉండదు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 1:5. ఉపదేశాన్ని సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు. ఆగండి, ఇప్పుడు చెప్పండి, ఏంటంటే అసలు మనం వినే ఉపదేశం, ఎందుకంటే మనం ఇంత వాక్యాన్ని వినాలి, ఎందుకు మనం యేసుప్రభువుని నమ్ముకోవాలంటే పవిత్రమైన హృదయం కలిగింది. ఫస్ట్ నువ్వు దేవుడు నమ్ముకుంటే ఏం కలిగింది? ఇప్పుడు నీకు పవిత్రమైన ప్రేమ కలిగిన తర్వాత ఏమొచ్చింది చూడండి, మంచి మనస్సాక్షి కలిగింది. తర్వాత ఏమైంది తెలుసా, విశ్వాసం వస్తుంది. తర్వాత ఏమైంది తెలుసా, వీటన్నిటిని బట్టి నీలో ప్రేమ వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా, 7వ వచనం చూడండి, 6-7 చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిత్యమైనట్టుగా రూఢి వాటినైనా గ్రహింపగా చాలు. చాలా మంది అంట పాస్టర్ గారు గురించి చెప్తున్నాడు, వాళ్ళు ఏం బోధ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంత ఏం అర్థం కావట్లా. ఇప్పుడు అంతే కదా, నేను ఇక్కడ ఉన్నాను, ప్రేమించండి, మీరు ప్రేమ వ్యక్తులు, మీరు అలా ఉండండి, మీరు ఇలా ఉండండి మేము చెప్పి మీ ఇంటికి వచ్చి నేను ప్రేమించలేదు అనుకో, మిమ్మల్ని అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకో, వీళ్ళు ఉన్న వల్ల వీళ్ళు లేని వల్ల మీరు స్థాయి ఏంటి అని చూశాను అనుకో, ఇప్పుడు నేను చెప్పేది గ్రహించినట్టు అంటే నేను చెప్తున్నా, మారడం చెబుతున్నా, ప్రేమ చూపించడం చెబుతున్నా, కానీ నేను ప్రేమ చూపించట్లా. చాలా మంది ఇలా మారిపోయారు సేవకులు కూడా. అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకే తెలియట్లా, వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి గ్రహింపు రావట్లా.
అయితే ఇక్కడ చాలా మంది ఆ గ్రహింపులో కూడా రావడానికి కారణం తెలుసా? కారణం బొట్టి మాటల వైపు తిరిగిపోయారంట వాళ్ళు. ఏ మాటల వైపు? చాలా మందికి ప్రసంగం మీద ఇంట్రెస్ట్ ఆత్మీయ జీవితం మీద ఉండదు. చాలా మంది అయితే ప్రసంగం చెప్పడం వరకే, ఎంత బాగా చెప్పామా, ఎంత బాగా వెళ్ళిందా, ఎంతమంది మెచ్చుకున్నారని చూస్తారు కానీ ఆత్మీయ జీవితం ఎలా ఉందా అని చూడు. ఈ రోజు వాక్యం ఎంత గొప్పగా నువ్వు విన్నావా? ఎంత మర్మాలకి కొంతమందికి ఎలాంటి వాక్యాలు ఇష్టం తెలుసా? మర్మాలు ఇష్టం. ఎలాంటి ఇష్టం అంటే ఎవడో చెప్పని చెబుతా ఉండాలా, అప్పుడు వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటది. రెండోది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలి వాక్యం. ఎవరికి నచ్చినట్టు? నేను ఎప్పుడు కూడా మనుషులకు నచ్చినట్టు ఎప్పుడు వాక్యం చెప్పను. ఎందుకో చెప్పనా? మనుషులకు నచ్చినట్టు వాక్యం చెప్పాలి అంటే మందిరానికి రావాల్సిన అవసరం. మనకు నచ్చినట్టు ఉండాలంటే లోకం కావాలి మనకి. ఎందుకంటే మన శరీరం మనం లోకానికి ఇచ్చిపోద్ది. కానీ మనం ఎవరికి నచ్చినట్టు బతకాలంటే దేవుడికి నచ్చినట్టు మాత్రమే బతకాలి. మనం ఎవరికి నచ్చినట్టు వాక్యాన్ని వినాలంటే దేవునికి నచ్చినట్టే వాక్యాన్ని వినాలి. అందుకే చూడండి, ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారో, ఏం బోధ చేస్తున్నారో, ఏం వింటారో గ్రహింపు లేకుండా ఉన్నారు. ఆ గ్రహింపు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు అపవిత్రమైన వాటికి తిరిగిపోయారు. అపవిత్రమైన ఒట్టి మాటలు తిరిగిపోయారు. కానీ ఈ రోజు మనం అపవిత్రమైన ఒట్టి మాటల వైపు తిరిగేవారిగా కాక దేవుడి వైపు తిరిగేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? చూడండి, తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు. తిమోతి రాసిన 1వ పత్రికలోనే 6వ అధ్యాయం 20వ వచనం. నీకు అప్పగింపబడిన వారిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండుము. చాలు. చూడండి, ఇక్కడ పౌలు గారు తిమోతి స్పష్టంగా చెప్తున్నాడు, వాదాలకు ఏం చేయాలి అంటే చాలా మంది జ్ఞానం అని ఎంచుకుంటారు దాన్ని. మనలో కూడా కొంతమంది ఉండొచ్చు, విమర్శ చేసే వాళ్ళు ఉండొచ్చు, తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఇంకో విషయం చెప్పనా, ప్రజలకు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్పిన బాగా ఇష్టం. ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం మీకు అర్థం కూడా చెబుతానండి. ఇప్పుడు నేను ఉన్నా కదా, నా గురించి ఎవరన్నా మంచిగా చెబుతున్నాను అనుకో, ఏమని తెలిసిందా అంటారు. ఆయన సంగతి తెలుసా నీకు అన్నాను ఎవరన్నా, ఇప్పుడేమొస్తుంది? క్యూరియాసిటీ వస్తుంది. అది నిజమా కాదా ఇవన్నీ పక్కన పెడితే క్యూరియాసిటీ వచ్చేసి ఏమైంది తెలుసా? పలానా ఓడు పలానా అంట, పలానా ఓడు పలానా అంట ఏం చేస్తారు, ఇంకా స్ప్రెడ్ చేస్తారు. అని తిమోతితో ఏమన్నాడు తెలుసా? నువ్వు వ్యర్థమైన వాదనకు, ఇప్పుడు ఎవరైనా మీరు వినే బోధన గురించి వ్యర్థంగా మీతో మాట్లాడతాననుకో, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది అత్త ఇది చెప్తాను అనుకో, మీరేం చేయాలా? వాదనకి వెళ్ళొచ్చా? వాదన ఆడొచ్చా? వాళ్ళతో వదిలేదు. ఏం చేయాలా? నాకు తెలియక ముందు నేను ఏం చేశానంటే విపరీతమైన వాదనలకు వెళ్ళేవాడిని. అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఎవరైనా తప్పుగా బోధన చేస్తే వాళ్ళతో వాదించడానికి వెళ్ళిపోయేవాడిని. అది ఎట్లా ఇది ఎట్లా అని. కానీ తర్వాత ఏమైంది తెలుసా? నా భక్తిలో హీనత వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంతమంది లోకానుసరణ వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? మనం భక్తిగా బతుకుతున్నప్పుడు, మనం భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే విమర్శిస్తూ ఉంటారు, క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, అదట్లా ఇది ఎట్లా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? వారు విపరీతమైన వాదన మీతో పెడుతున్నప్పుడు మీరేం చేయాలంటే వాడికి విముఖుడిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే వదిలే, సరే నేను ఇది నమ్ముతున్నా, నువ్వు అది నమ్మితే నమ్మని వదిలేసి. అప్పుడు ఏమైంది తెలుసా? నువ్వు భక్తిహీనుడు బాబు. ఏమవ్వో చూడండి, కింద వచ్చిన ఏమంటున్నారు ఆ విషయంలో ప్రవీణుడమైన ఆగండి. ఏ విషయాల్లో వ్యర్థమైన వాదనలు వాడే విషయంలో ప్రవీణులు అనుకున్నారంటే కొందరు కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయింది. విశ్వాస విషయంలో ఏమయ్యారంట? ఇప్పుడు మనం వ్యర్థమైన వాదనకు విశ్వాసం నిలబడితే పోయిందా? ఎప్పుడు కూడా విశ్వాస జీవితాలు మనం స్థిరంగా ఉండాలంటే పనికి మాలిన ముచ్చట్ల వైపు, పనికి మాలిన కామెంట్స్ వైపు మనం వెళ్ళకూడదు. విమర్శిస్తున్నారా, కొంతమంది మిమ్మల్ని దూషిస్తున్నారా, వదిలేయండి. దేవుడికి అప్పగించండి. మీరు కనుక వాదనకి వెళ్ళి మీకు తెలిసింది నిరూపించాలనుకుంటే కొన్నిసార్లు మన విశ్వాసంలో దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే నువ్వు నేర్చుకున్న సత్యమైనప్పుడు, నువ్వు సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు ఎవడైనా అనుకోని. అర్థమైందా? ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? లోకానుసారమైన వ్యక్తులం కాదు, లోకానికి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు. లోకంలో వ్యక్తులు మూర్ఖులుగా బతుకుతున్నారు, వెనక ముందు మంచి చెడు ఆలోచించరు. కానీ మనం మూర్ఖులకు ఈ తరానికి వేరే బ్రతుకుతున్నాం. అవునా? కలిసిపోయి బతుకుతున్నామా? కలిసిపోయి బతికి వాళ్ళు ఎవరు అంటే వేరుగా బతుకుండే. మూర్ఖులకు ఈ తరానికి మనం వేరుగా ఉంటున్నాం, అంటే వేరుగా బ్రతుకుతున్నాం. ఈడు ఒక దాంట్లో పోతే మనం ఇంకో దాంట్లో పోతాం. అట్లాంటప్పుడు ఏమంటారు వాళ్ళు? ఆడిల్లే దారి చూసుకోడు, చూసుకోకపోగా మనకు ఎట్టగలంటే
ఎరా నువ్వు అంత పనోడువా, మనోడి దాకా అట్ట తిరిగోగా, మనోడి దాకా ఇట్ట తిరిగోగా, మనోడి దాకా అట్ట చేసావు ఇట్ట చేసావుగా, ఇప్పుడు ఏదో పెద్ద నీతి మందులా పోతున్నావే అంటారు. ఎందుకంటే మన మూర్ఖులకి తరానికి వేరే బ్రతుకుతున్నమా. అలా వేరే ఉన్నప్పుడు, అలా బ్రతుకుతున్నప్పుడు విమర్శలు మన జీవితాలు వస్తాయి రావా? అప్పుడు ఏం చేయాలి? మనం నిరూపించుకోవడానికి వెళ్ళకూడదు. అవసరం మనకి. ఇంకో విషయం చెప్పనా, వాడు నమ్మడానికి మనం మారేదేంటి? కొంతమంది ఏమన్నా తెలుసా, మారిపోయావా నువ్వు, అబ్బా నీ దగ్గర నమ్ముందా, నేను నమ్ము అంటారు. వాడు మీరేం చేస్తారు? నమ్మరా, నేను నిరూపిస్తాను అంటారు. అవసరంలే. నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఒరే నువ్వు నమ్మితే నాకెందుకు, నమ్మకపోతే నాకెందుకు, నువ్వు నమ్మితే నేనన్నా బాగుపడతానా, నువ్వు నమ్మకపోతే నేను ఇది అవుతానా? నేను నమ్మే దేవుడు నన్ను విశ్వసిస్తే చాలు, నేను నమ్మే దేవుడిని నమ్మకంగా నేను కొలిస్తే చాలు నేను చెప్తాను. చాలా సార్లు సేవకులు కూడా ఎలా ఉంటారంటే, మనల్ని కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలో వాళ్ళని నమ్మడానికి అవసరంలా, దేవుడిని నిరూపిస్తాడు. చెప్పడం సార్, దేవుడు నన్ను నిరూపిస్తాడు. అందుకే మనం వ్యక్తమైన వాదనలకు వెళ్ళకూడదు. రెండోది చెప్పనా, కుటుంబంలో కొంతమంది పోట్లాటలకు వెళ్తారు. అంటే మాట రాకుండా ఉండవు, నిన్ను నువ్వు నిరూపించాల్సిన అవసరం. కొంతమంది అయితే వీళ్ళ నీతి మాత్రం నిరూపించేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. మనం ఏం చేయాలి సార్, పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం నిరూపించుకోవడానికి ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, దేవుడు నేను నీతి మధ్య నిరూపిస్తాడు. ఎలా నిరూపిస్తాడు? దావీదు అంతే కదా. దావీదు సదుద్దేశంతో ఇశ్రాయేల్ ప్రజలందరూ చేయలేంది నాకు చేయడానికి వెళితే అన్నలందరూ ఏం చేశారు? అన్నలందరూ ఏం చేశారంటే తనను దూషించారు. ఎలా రాజుగారు ఆస్తి కొట్టేస్తామని, రాజుగారు చేసుకున్నాం నేను చేస్తున్నావా అన్నారు. అయితే దావీదు వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడా? ఇప్పుడు దావీదు వీళ్ళతో గొడవ పెట్టుకున్నాడు అనుకో, ఆ పంచాయతీ పోయి ఈ పంచాయతీ వచ్చేది. కానీ దావీదు ఎవరితో పెట్టుకోవాలి, వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ రోజు మనం చేసే పని చాలా సార్లు వ్యర్థమైన ప్రతి దానికి దూరిపోతాం, వ్యర్థమైన ప్రతి దానికి పరిగెత్తుతాం, వ్యర్థమైన ప్రతి దానికి మనం విమర్శ చేయడానికి మనం నిరూపించుకోవడం పరిగెత్తుతాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వస్తుంది, దేవుడు తనేంటో తాను నిరూపిస్తాడు. దేవుడు నువ్వేంటో సమాజాన్ని నిరూపిస్తాడు. అంటే నిన్ను బట్టి కాదు, ఆయన్ని బట్టి. ఎవరిని బట్టి? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు. చెప్పండి, వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు. చాలా మంది దీంట్లో ప్రవీణులు, మేము బాగా పనివాళ్ళం అనుకుని విశ్వాసంలో భ్రష్టులు అయిపోయారు. తర్వాత చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం 1వ తిమోతిలో మనం చేయాల్సిన పని ఏంటో పౌలు గారు చెప్తున్నాడు అక్కడ. 1వ తిమోతి 4:7. పవిత్రములైన ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములలో నీకు నీవే చేసుకో. ఇక చూడండి, స్పష్టంగా ఏం చెప్తానంటే పౌలు గారు తిమోతికే కాదు, తిమోతి ద్వారా మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అంటే మనం విడిచిపెట్టాల్సింది ఉందా? ఏంటా విడిచిపెట్టాల్సింది? అపవిత్రమైన ముచ్చట్లో. ఆడోళ్ళారా మీరే జాగ్రత్త. మగవాళ్ళకి దేవుడి దేవుడు శోధన తక్కువ ఉంటాయి. చెప్పరా, మగవాళ్ళు మాట్లాడుకోవడం తక్కువ, గుంపులు కూడి. ముఖ్యంగా ఆడవాళ్ళే గుంపులు ఏదోటే అసలు ఉన్నాయి లేని కూడా మాట్లాడేసుకుని ఉంటారు, ఉన్నాయి లేని కూడా చెప్పేసుకుని ఉంటారు కొంతమంది. అలాంటి మాటలు మనం ఏం చేయాలంటే విముఖులుగా ఉండాలి. కొంతమంది ఇంకా విషయం చెప్పనా, వీళ్ళేంటి వాళ్ళేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి, ఇదే టాపిక్, రెండో టాపిక్ ఉండదు. అందుకే మనం విశ్వాసులకు తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసులకు తగిన ప్రవర్తన ఏంటో తెలుసా? నిత్యము నీ నోట స్థిరంగా ఉండాలి. భక్తిహీనులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీ నోరు మూసుకోవాలి. ఏం చేసుకోవాలా? మన నోరు ఊరుకోదు, ఊరుకునిద్దా, మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తుంది, అయినప్పటికీ నోరు కంట్రోల్ చేసుకోవాలా. అందుకే దావీదు అన్నాడు చూడండి, కీర్తన 39వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. ఆగండి, భక్తిహీనుడు తన ఎదురున్నప్పుడు ఏం చేస్తాడు? తన నోటికి అంటే చిక్కం పెట్టుకున్నాడంట. ఇప్పుడు మీరేం చేయాలా? బూతులు మాట్లాడేవాడు ఎదురున్నాడు, నేను దూషిస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏంద్రా నువ్వు నన్ను నోడు అని చెప్పేస్తాడు. ఏ అంటే నువ్వు జడ్డు దాటి చేయాలా? భక్తిహీనుడు ఎదురున్నప్పుడు
ఈ నోటికి చిక్క పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి అంటున్నాడు, నా నాలుగుతో ఏం చేయకుండా. మీకు ఏం చెప్పిన చాలా మంది నలుగురు మాట్లాడి మాట్లాడితే తప్పే ఉంది, చేస్తే తప్పు. కానీ ఏం చేస్తే తప్పు? కొంతమంది ఆడవాళ్ళు సరసాలు ఆడితే తప్పే ఉంది, ఆడతో మామూలుగా వ్యంగ్యంగా మాట్లాడితే తప్పే ఉంది. ఆ వరసే కదా, ఆ వరసే కదా, ఈ వరసే కదా, ఇవన్నీ కూడా లోకానుసారం వ్యక్తులు తగ్గుతాయి. అంటే ఎందుకు అసలు ఈ మాట్లాడుతుందో నాకు ఏదో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ విషయాలు మార్చుకోవాలి. మనం ఏ విషయాలు? సరసోక్తులుగా మాట్లాడదాం. లోకానుసారమైన వ్యక్తుల్లాగా కొంతమంది హృదయాల్లో తప్పుడు ఆలోచన కలిగినట్టు మాట్లాడతాం. క్రైస్తవులకు తగ్గే లక్షణం, దేవుడి పిల్లలకు తగ్గే లక్షణం కాదు. అందుకే భక్తులే నాకు దేవన్నాడు తెలుసా, నా నోటిని కాచుకుంటా పాపం చేయకుండా అంటున్నాడు. తర్వాత చూడండి, నేను ఏమి మాట్లాడక మౌనినైతే క్షేమముని గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. చూడండి, క్షేమం గురించి కూడా మాట్లాడేదంట. అంటే పనికిమాల వాళ్ళతో లోకానుసారం వ్యక్తులతో ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడతాం పక్కన పెడితే, ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలాగా, నాకు ఇట్లా అని కూడా మాట్లాడలేదంట. అంటే దావీదు చూడండి, తన నాలుగును అపవిత్రపరచుకోవడానికి దావీదు ఇష్టపడలేదు. దావీదు ఒక విషయంలో పొరపాటు పడ్డాడు, కానీ మిగతా అన్ని విషయాల్లో దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దేవునికి హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు తన నోటితో సైతం అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదంట. చూడండి, నా గుండె నాలో మండుచుండేది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట ఆగండి. ఎందుకు దావీదు తన నోటి నలుపు చేసుకోగలిగాడు? భక్తిహీనుల విషయంలో ఎందుకు తెట్టలేదు? ఎందుకు దూషణ మాట్లాడలేదు? పనికి మనం వచ్చిన పెట్టుకోలేదంటే దావీదు ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాడు మనసులో. చెప్పండి, దావీదు ఒక విషయం మనసులో ధ్యానం చేస్తున్నాడు. ఏంటి ఆ ధ్యానం అంటే, దావీదు ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ మనుషులతో ఈ వ్యర్థమైన వాదోపాదాలు శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా ఒకరోజు సమస్య పోతాయి. నా జీవితంలో ఒకరోజు వీటన్నిటిని నేను విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ వెళ్లే నాటికి నేను అపవిత్రంగా ఉండి నేను మరణిస్తే, నా అంతం నాకు అపవిత్రతతో ఉంటే నేను ఖచ్చితంగా నా దేవుడిని చేరుకోలేను. కాబట్టి ఇవన్నీ నా మనసులో పెట్టుకుని నేను వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని ధ్యానం చేస్తున్నాడు మనసు. ఏం ధ్యానం చేసుకుంటున్నాడు? ఈ రోజు మనం ఏం చేస్తాం తెలుసా? అసలు మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అంటే యవ్వనం ఉండొచ్చు, మన వయసు మంచిగా ఉండొచ్చు, అన్ని బాగుండొచ్చు, మరణం ఎప్పుడు వచ్చి ఎవరో తెలుసా? కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడి చచ్చిపోవాలి ఏమవుతా వెళ్తావు. అందుకే వాక్యం చెప్పి తెలుసా, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శకైన ముందు దేవుడు ఏం చేస్తాడంట? అంటే నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడినా దేవుడు తీర్పులోకి వస్తావు. నువ్వు మాటలు బట్టి కూడా దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ధ్యానం చేసుకోవాలి మనసులో. ఏం ధ్యానం చేసుకోవాలి? అది ఎన్నడూ కూడా వ్యర్థమైన నా నోటి నుంచి రాలేదు. అందుకే దావీదు అంటే తెలుసా, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుని నాకు సహాయం చేయని అడుగుతాడు. ఇంకో విషయం చెప్తున్నా, దావీదు ఇంకో మాట అడుగుతాడు. ఏంటంటే తెలుసా మాట, నేను పాపం చేయకుండా నాకు సహాయం చేయ, వ్యర్థమైన వాటి నా కన్నులతో చూడకుండా నా కన్నులు తిప్పేయని అడుగుతాడు. ఈరోజు ఎంతమంది ధ్యానం చేసుకుంటున్నారు? ఎందుకు ఈ రోజు మనలో మన నోరు సరిగ్గాలేదు చెప్పినా మన నోరుని అదుపు చేసుకోలేకపోతుంది తెలుసా? హృదయంలో ధ్యానం లేకపోవడం. ఏం లేకపోవడం? మీరు నిత్యము యేసునామాన్ని ధ్యానం చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు స్తుతించండి. ఏం చేయాలి? ఎప్పుడు స్తుతించాలి? అంటిలోకినప్పుడు స్తుతించొచ్చా? నేను ఒక మాట విన్నాను ఒకసారి. అనుదినము మనం చేసే పనులు ఎలా ప్రార్థన చేసుకోవాలి అనే టాపిక్ విన్నాను. టాపిక్ ఏంటంటే, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటారు కదా, అందరితో కాదు ప్రార్థన. స్నానం చేస్తారు కదా, తర్వాత స్నానం చేసేటప్పుడు ఏం ప్రార్థన చేసుకోవాలా? స్నానం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేస్తా? ప్రభా, నేను ఈ నీళ్లతో ఈ సబ్బుతో నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? శుభ్రం చేస్తున్నాను. నువ్వు ఈ పరిశుద్ధాత్మతో వాక్యం అనే సబ్బుతో నా హృదయాన్ని శుభ్రపరచు. తర్వాత అంటున్నప్పుడు బట్టలు ఎక్కేటప్పుడు ఇట్లా మనం ఏం చేయొచ్చు? మీకు తెలియదేమో, నేనైతే చర్చి ఊడ్చేవాడిని శ్రీకాకుళం ప్రజలు. అంటే నేను సేవ ఊడ్చేద్దాం ఉన్నప్పుడు చర్చి ఊడితే ఏం ప్రార్థన చేసుకున్నాను తెలుసా? ఈ చర్చిని నేను ఎలా శుభ్రపరుస్తున్నానో నా హృదయాన్ని కూడా వాళ్ళు శుభ్రపరచు. ఈ చర్చిలో దుమ్ము ధూళి ఎలా లేకుండా చేశానో నన్ను అలా శుభ్రం చేయని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి పనిలో ప్రార్థన చేసేవాడు నాకు. ఇప్పుడు మీరు చేయకూడదా? నిత్యము ధ్యానం చేసుకోవాలి మీ మనసులో. అప్పుడు మీ నోట్లో అర్థమైన మాట రాదు.
నిత్యము మీరు ధ్యానం చేసుకుంటే మీ నోట్లో నుంచి దేవుని ప్రభావం వస్తుంది, దేవుని శక్తి వస్తుంది. మీరు దీవిస్తే దీవించబడతారు. చెప్పండి, నేను దీవిస్తే దీవించబడతాను. దీవించబడతారా? పాస్టర్ దీవిస్తే దీవించగా మీకు విషయం చెప్తానండి. యాకోబు పాస్టర్ గారా కామన్ మ్యానా? ఇస్సాకు పాస్టర్ గారా సాధారణమైన మనిషి? ఇస్సాకు సాధారణ వ్యక్తినా? ఇస్సాకు పని చేసిన ఏం పని? వ్యవసాయం చేసుకున్నాడు, గొర్రెలు కాశాడు. గొర్రెలు ఉన్నాయి, బాగా ఆస్తిపరుడు. అలాంటి ఇస్సాకు తన వయసంతా అయిపోయిన తర్వాత దీవించడానికి వస్తే ఏశావు బదులు యాకోబుని దీవించాడు. దీవించినప్పుడు ఆ దీవెన యాకోబుకి వచ్చిందా రాలేదా? యాకోబు 12 మంది కుమారులు దీవించాడు. దీవెన వచ్చిందా రాలేదా? అంటే వారు దీవించింది దీవెన వాళ్ళ పిల్లలకు వచ్చింది. మీరు దీవించే దీవెన మీ పిల్లలకు రావా? ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు దైవ జ్ఞానం చేసినప్పుడు మనసు. అందుకే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? ఆదివారం శుక్రవారం ప్రార్థనలో క్రైస్తవులా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిని మోసుకెళ్లే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు స్థుతిస్తున్నావు అనుకో, దేవుడు నీ దగ్గరే ఉంటాడు, నీతోనే ఉంటాడు. కొంతమంది లోకానికి మనుషులు చేసే డైలాగ్ ఏంటి తెలుసా? పద్దాకడ దేవుడిని కలిపికూడదంట. ఎప్పుడు కలిపికూడదు? మధ్యాహ్నం అప్పుడు నేను అప్పుడు సినిమా పాటలు పెట్టేవాడిని. సినిమా పాటలు చేస్తాడు, దేవుడు వెళ్తూ ఉండేవాడిని. పడుకున్నప్పుడు అని బయట తీసుకెళ్ళండి. అర్జెంట్గా బయట తీసుకెళ్ళి చూడండి. ఇలాంటి పాటలు కడుతున్నప్పుడు అది ఏం చేశానంటే మా పనిలో, అరే దేవుడి పత్రాలకు వెళ్ళకూడదురా, దేవుడి కంటే టైం ఉండదని చెప్పేవాడు. ఇప్పుడు మనం స్థుతించడానికి ఒక సమయం ఉందా? స్థుతించడానికి ఒక సమయం ఉందా? స్థుతించడానికి ఒక నియమం ఉందా? లేదు. నువ్వు ఎక్కడున్నా దేవుడు స్థుతించాలి. ఏం చేయాలి? ప్రతి పరిస్థితిలో దేవుడిని స్థుతించాలి. అలా మీరు స్థుతించే వారిగా మారిపోతే దేవుడిని మీరు మోసేవారిగా ఉంటారు. తర్వాత చూడండి, దావీదు ఏమంటాడు? యెహోవా నా అంతము ఎట్లున్నది, నా నిర్మల పరిమాణము ఎంతైనదని నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కొనుచున్నాను. చూడండి, నా నిర్మల పరిమాణం నాకు నేర్పు, నా దినాలు ఎలా ఉంది, నా ఆయుష్ ఎంత నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి దావీదు తన మనసులో ధ్యానం చేసుకున్నాడు. నా దేవుల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్లై ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూడండి, ఎంత స్థిరుడైనా సరే వట్టి ఊపిరిలాగే. అంటే దావీదు ఇవన్నీ మనసులో తెలుసుకుని ఏం చేస్తున్నాడు? పనికి మంది మాటలు, వేదమైన మాటలు నోటి అంటే మీకు విషయం తెలుసా? దావీదు రాజైనప్పటికీ కూడా దావీదు దావీదు చేత దావీదుని దూషించాడు. దూషించినా కూడా దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు దూషించడానికి వెళ్ళా, అరే తిడితే తిట్టాడు, వదిలేండిరా, వాళ్ళు తిట్టడం వల్ల దేవుని కనికరం నా మీదకి వచ్చిద్దాం అన్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు మనసులో దావీదు తలపుకున్న మాటలు ఏంటంటే, మనుషులు కేవలం ఒట్టి గుమ్మిడి లాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు ముగించబడదో తెలియదని ఒక స్థిరమైన నిర్ణయం వాళ్ళ మనసులో ఉంది. అలాంటి స్థిరమైన నిర్ణయం ఈ రోజు మనలో ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? వ్యర్థమైన మాటలు మాట్లాడాలి. తర్వాత వచ్చిన కూడా మనుషులు వారు తొందరపడుట వారికే కదా, వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేర్చులో వారికి తెలియదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? డబ్బుల కోసం కూడా వ్యర్థంగా మాట్లాడుతుంటారు. అంటే కొంతమందిని చూడండి, మాటలతో సంపాదిస్తారు. ఏదో సంపాదిస్తారు, చేసేసే ఇచ్చేసేయండి అంటారు. మనం సంపాదించడానికి కూడా మన మాటను తప్పుగా ఉపయోగించకూడదు. ఏం చేయకూడదు? ఒక 2-3 అబద్ధాలు ఆడితే ఏముందండి, డబ్బులు వస్తాయి. ఇప్పుడు తప్పుగా అనుకోబాకండి. పెన్షన్ ఇప్పుడు తీసారు కదా, కొంతమంది చాలా మంది ఏం చేసింది తెలుసా? వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అప్పట్లో వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగులను పెట్టుకుని పెన్షన్ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు? అది న్యాయమా అన్యాయమా? తప్పు అది కూడా. అని ఇప్పుడు మనం డబ్బులు అప్పుడే కదా ఏం చేయకూడదు? వ్యర్థమైన మాటలో ఇక్కడ అదే అంటున్నాడు, వాళ్ళు ఎంత సంపాదించి ఏం శోభం. తర్వాత ఏమైంది? కొంతమంది వారు కలిగి ఉన్న ధనాన్ని బట్టి వచ్చేస్తే మాటలో. క్రైస్తవుడు అయిన నీకు ఏది కలిగి ఉన్నా సరే నీలో నుంచి ఏం రాకూడదు, మాటలు రాకూడదు. కొంతమంది ఏమీ లేనప్పుడు ఎలా ఉంటారు చెప్పనా? చాలా బాగుంటారు. రోగం లేనప్పుడు ఎలా ఉంటుంది తెలుసా?
ఆడిని నడుపుకుంటా ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉంటారు. కానీ వన్స్ నీకంటూ వెనకాల ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకో, నీకంటూ పర్లేదు, నాకు ఇంట్లో గడుస్తుంది, వెనకాల వాడుకునే డబ్బులు అప్పులేమి లేవు అనిపించింది అనుకో, ఇప్పుడు వస్తే కోతలు మనలో నుంచి నా అంత వీరుడు చూస్తుంటే ప్రపంచంలో ఇంకొకడు. జాగ్రత్త, నీ మాటలు నీకు తీర్పు తీస్తాయి, నీ మాటలు నేను భక్తిహీనుడిగా చేస్తాయి. ఆ భక్తిహీనత వల్ల ఏమైతే తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు అక్కడి నుంచి కిందకు వస్తావు. ఎక్కడికే చూడండి, అందుకే అంటున్నాడు, ఏంట్రా బాబు నువ్వు ఎంత సంపాదిస్తే సుఖం ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తే కారణం ఏంటి, నువ్వు సంపాదించిన అంతా ఎవరికైందో. నేను కష్టపడి పోగేస్తా లక్షలు, ఆ తర్వాత వచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా, ఒకడు నిలబెట్టుకున్నాడు, ఒకడు ఏం చేస్తాడు. అప్పట్లో సాంతి లేదు, మా తాతలో వేగులు తాగారనే ఉంది, అంటే ఎవరి దగ్గరకి ఏం లేదు నీవి. అట్లా అప్పట్లో ఆస్తులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏం లేవు, ఏమి లేవు. కారణం ఏంటంటే తర్వాత వచ్చేవాడు ఎలా ఉంటాడు తెలియదు. కాబట్టి ఏం చేయాలి తెలుసా, ప్రతి విషయం నువ్వు తగ్గింపు కలిగి ఉన్నావు. నువ్వు ఎలా ఉండాలి, తర్వాత చూడండి. దేవుని నమ్ముకున్నాడు, అందుకే తన మాటలు ఏం చేశాడు తెలుసా, వ్యర్థముగా మాట్లాడాల. ఇప్పుడు మనం ఎవరన్నా సపోజ్ చెప్తున్నాను, బాతాన్ సార్ దగ్గరికి ఇప్పుడు అందరూ మాట్లాడుతాం అనుకో, వాడు కూతురు మాట్లాడతా, నువ్వు కూతురు మాట్లాడడానికి ఏమన్నా చెప్పనా, అరే దేవుడు నడుచుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, చర్చికి వెళ్ళి ఇదేనా నీ ప్రవర్తన, ఇదేనా నేను వచ్చిన మార్పు అంటారు. అప్పుడు మనం ఏమవుతాం, నిందాస్పదం అవుతాం. అమ్మ దేవుడు మనకు అవమానం ఇచ్చిన తర్వాత మన ద్వారా వచ్చింది 9వ వచనం లాస్ట్ అండ్ ఫైనల్ గా చూడండి. దాని చేసిన నీవే కొంత నోరు తెరవక నేను మౌననైతిని. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు నోరు తెరవలేదు తెలుసా, దావీదు రాజు, దావీదుకి అన్ని ఉన్నాయి, ఆయన ఎందుకు నోరు తెరవలేదు తెలుసా, ఇవన్నీ నాయి కాదు, ఇవన్నీ నా వల్ల కాదు, దేవుడి వల్ల సాధ్యమైంది. అంటే నేను సాధించాను, నా వల్ల కలిగింది, ఇది నేనే అని నీకు ఎప్పుడైతే ఆలోచన కలిగింది అప్పుడు ఏమైతే తెలుసా, నీలో నుంచి వచ్చేస్తాయి మాటలు. నువ్వు గొప్ప ఫీలింగ్ నీకు కలిగితే ఏమొచ్చింది, మా తీసుకెళ్ళి ఒకసారి ఇంకా చెప్పండి, నేనే గొప్ప అన్ని చేశాను ఆలోచన వస్తే గర్వం వచ్చింది. గర్వాన్ని బట్టి ఏమొచ్చింది, మాటలు వస్తాయి. కాబట్టి మీరేం గ్రహించాలి, నాదేమీ లేదు, నేనేమీ చేయలా, నా వల్ల ఏది కాదు, ఇప్పుడు జ్ఞానం ఉంది, 10 మంది నేను మెచ్చుకుంటున్నారు, అరే తెలివైన దానికి చక్కగా అవుతాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి, మహిమ ఎవరికి కావాలి, ఘనత ఎవరికి కావాలి. కానీ కొంతమంది హీరోలు అయిపోవాలనుకుంటారు దృష్టిలో, ఆఖరికి జీరోలు అయిపోతారు. ఏమవుతారు, కారణం ఏంటి తెలుసా, వారి మీద వారికి ఉన్న కాన్ఫిడెన్స్. దేవుని పిల్లలైన మీలో మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండగలడు, దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. దావీదు ఇంత విజయాలు సాధించి ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి రాజు స్థానానికి వెళితే, ఇది నా బలం వల్ల అయింది, నా ఘనత వల్ల అయింది, నా సామర్థ్యం వల్ల నేను అనుకోలేదు. కాబట్టి ఏమైంది తెలుసా, దావీదు జీవితంలో దావీదుని దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు, ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా ఎవరు మహిమపరచాలి, నీలో నుంచి ఏ మాట్లాడకూడదు, గర్భపు మాటలు రాకూడదు. గర్భపు మాటలకు వచ్చే పర్యవసానం ఏంటి తెలుసా, ఖచ్చితంగా నువ్వు శిక్ష అనిపిస్తావు. గర్భపు మాటలు మాట్లాడితే ఏ మాటలో చెప్పండి, గర్భపు మాటలు మాట్లాడితే గర్భాన్ని దేవుడు తీసేస్తాడు. నువ్వు మీరు చూసుకున్నావు తీసేస్తాడు నీకు గాలి అక్కడ. కాబట్టి ఏం చేయాలి తెలుసా, దీనత్వం కలిగి ఉండాలి, సమస్త మహిమ దేవుడు అప్పగించాలి. అప్పుడు జరిగేది ఏంటంటే ఖచ్చితంగా మనం దేవుడి మాత్రం మహిమపరచగలం. వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి రాయకుండా ఉండగలం.